నమస్తే, నా పేరు మీరు చూస్తున్నది చరణ్ షో. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారు, తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్ చెప్పకుండా ముందనే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పేస్తున్నాను. సో ఎందుకంటే సినిమాకి సంబంధించిన అప్డేట్స్ కానీ, రివ్యూస్ కానీ, ఇన్ఫర్మేషన్ కానీ అన్ని విధాలుగా కూడా మీకు మన ఛానల్ అయితే దొరుకుతూ ఉంటుంది. సో తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టాపిక్లోకి వచ్చేస్తే కనుక, ఏదైతే రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో 8 వసంతాలు సినిమాకి సంబంధించిన ఇంటర్వ్యూలో ఒక ఆయన ఫణీంద్ర గారు అని ఆయన అయితే ఒక సెన్సేషనల్ కాంట్రవర్సీ కామెంట్స్ అయితే చేయడం జరిగింది. సో అందరికీ కూడా చాలామందికి వ్యూయర్స్కి కానీ, లేదనుకుంటే ఆడియన్స్కి కానీ, ఫిలిం లవర్స్ కానీ, లేదనుకుంటే మూవీ లవర్స్ కానీ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా చాలా బాగా హట్ అవడం అయితే జరిగింది. సో ఇంటికంటే బేసికల్గా ఫణీంద్ర గారు మాట్లాడిన ఏంటంటే, అంటే ఆడియన్స్కి, వ్యూయర్స్కి, రివ్యూవర్స్కి బేసికల్గా సినిమా గురించి, సినిమా అర్థం చేసుకోవడం గురించి, సినిమా గురించి మాట్లాడటానికి అర్హత అనేది ఉండాలి అని చెప్పేసి ఒక విధమైన సెన్సేషనల్ కాంట్రవర్సీ మాటలైతే కామెంట్స్ అయితే చేయడం జరిగింది. సో ఆయన ఏ బేసిస్ మీద చేశారో మనకైతే తెలియదు, కానీ ఓవరాల్గా తెలిసింది ఏంటంటే అది కంప్లీట్గా ఆడియన్స్ని టార్గెట్ చేసినట్ట, లేదనుకుంటే రివ్యూస్ని టార్గెట్ చేసినట్టుగా మనకు తెలియదు. బట్ మ్యాక్సిమం అయితే ఎవరైనా సరే ఒకటే, వ్యూయర్స్ అయినా రివ్యూయర్స్ అయినా మ్యాక్సిమం అందరూ కూడా ఒకటే పబ్లిక్ టైప్లోనే వస్తుంది. సో ఈయన చెప్పింది ఏంటంటే, బేసికల్గా అర్హత అనేది ఉండాలి కామెంట్ చేయడానికి, సినిమా గురించి చెప్పడానికి. సో మేము చేసేది కష్టపడి సినిమా తీస్తుంటే మీరు ఇష్టం వచ్చినట్టు సినిమా గురించి అన్నీ తెలిసినట్టుగా మాట్లాడుతున్నారు. సినిమా ఎలా చేయాలో, సినిమా ఇలా ఉండాలో అలా ఉండాలో కూడా మీరే చెప్తున్నారు అని చెప్పేసి ఈ విధంగా అయితే ఆయన మాట్లాడటం అయితే జరిగింది. బట్ తెలుసుకోవాల్సింది ఆయన ఏంటంటే, ఫిలిం మేకింగ్ అనేది మీ చేతిలో ఉంది. ఎవరు ఆలోచనలోంచి పుట్టుకొచ్చిన కథే ఆయన తీస్తున్నప్పుడు, సో ఒక సెట్ ఆఫ్ అదేంటిది, ఒక ఇది ఉండాలి. ఒక సెట్ ఆఫ్ ఏంటంటే ఆడియన్స్కి నచ్చే విధంగా, ఆడియన్స్కి ఇంట్రెస్ట్ కలిగించే విధంగా, ఆడియన్స్కి మరింతగా ఎమోషనల్ చేసే విధంగా, ఆడియన్స్ని సాటిస్ఫై చేసే విధంగా, ఆడియన్స్ని హ్యాపీ చేసే విధంగా సినిమా తీయగలిగినప్పుడే ఫిలిం మేకర్ అనిపించుకోగలిగే సత్తా అయితే వాళ్ళకు ఉంటుంది. సో మనం పూర్వం కాలంలో డైరెక్టర్స్ చూసినా, ఇప్పుడు డైరెక్టర్స్ చూసినా అందరూ కూడా కసిగా చేసింది ఏంటంటే, సినిమా విజువల్స్ కానీ, సినిమా ఆడియో పరంగా కానీ, సినిమా పెర్ఫార్మెన్స్, యాక్టర్స్ యొక్క పెర్ఫార్మెన్స్ కానీ, ఇవి అదేవిధంగా స్టోరీ లేకుండా, కంటెంట్ లేకుండా ఏ సినిమా కూడా ఆడదు కదా. సో వీటి మీద ఎక్కువ ఫోకస్ చేసి తీయటం వల్ల ఈరోజు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎంతోమంది డైరెక్టర్స్ ఎంతో టాప్ స్టార్స్గా, టాప్ డైరెక్టర్స్గా ఎదిగారు. సో అదేవిధంగా ఏంటంటే, ఎవరైతే డైరెక్టర్స్ ఉన్నారో, ఎవరైతే రైటర్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా, అంటే రైటర్ కమ్ డైరెక్టర్ గారు ఉంటారు కదా. సో వీళ్ళు ఏంటంటే ఓన్లీ కంటెంట్ మీద ఫోకస్ చేసి తీస్తారు కాబట్టి ఒక్కొక్కసారి మిస్ మ్యాచ్ అవ్వచ్చు, లేదనుకుంటే మిస్ఫైర్ అవ్వచ్చు. అండ్ మేబీ ఎందుకంటే కంటెంట్లో ఏదైనా లోటు ఉండొచ్చు, లేదనుకుంటే కొన్ని సీన్స్లో కూడా ఏదైనా తేడా ఉండొచ్చు. సో ఎన్నో వేరియస్ ఆస్పెక్ట్స్ అయితే మూవీలో ఉంటాయి. సో అంతగా అలా అని చెప్పేసి ఆడియన్స్ని తిడితే ఎలా కుదురుద్ది, ఆడియన్స్ని అంటే ఎలా కుదురుద్ది అనేది నాకు ఇప్పటికీ తెలియట్లేదు. సో బేసికల్గా ఏంటంటే ఒకటే, సినిమా తీసేవాళ్ళు ఆడియన్స్కి నచ్చే విధంగా తీయాలి, అదేవిధంగా ఎంగేజ్ చేసే విధంగా తీయాలి, వాళ్ళకి నచ్చే విధంగా తీయాలి. వావ్ ఎక్స్ట్రాడినరీ అనే విధంగా తీయగలిగితే, అంటే ప్రిడిక్ట్ చేసే విధంగా కూడా ఉండకూడదు ఆడియన్స్ అనేవాళ్ళు. సినిమా టు సినిమా అంటే డెఫినెట్గా ఆడియన్స్కి సీట్లో కూర్చోబెట్టే విధంగా ఉండాలి, అదేవిధంగా సీట్ నుంచి కదిలే విధంగా చేయకుండా ఉండేటట్టుగా చేయాలి. సో ఎంతోమంది రైటర్స్ కానీ, ఎంతోమంది ఏదంటే డైరెక్టర్స్ కానీ, వీళ్ళందరూ కూడా ఆ రోజుల్లో నుంచి ఈ రోజుల వరకు చేసింది ఒకటే, ఆడియన్స్ సినిమాకు వచ్చారంటే డెఫినెట్గా వాళ్ళు బయటకు వచ్చినప్పుడు సినిమా ఎక్స్ట్రాడినరీగా ఉంది, బొమ్మ బ్లాక్ బస్టర్ బాసు అన్నట్టుగా వాళ్ళ మాటలు అయితే ఉంటాయి. కాబట్టి అప్పటి నుంచి వరకు డైరెక్టర్లు ఈ విధంగా చేసుకుంటూ వచ్చారు కాబట్టి ఎలివేట్ అయ్యారు. సో ఇప్పుడున్న డైరెక్టర్స్ కూడా అదే విధంగా సినిమాలు చేయగలిగితే, ఆడియన్స్ను సీట్లో కూర్చోబెట్టగలిగితే డెఫినెట్గా సినిమాలు అనేవి నెక్స్ట్ లెవెల్లో ఎలివేట్ అవ్వడానికి, నెక్స్ట్ లెవెల్లో పేరు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా ఒక్కొక్క డైరెక్టర్కి, లేదంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క టాలెంట్ అయితే ఉంటుంది. అదేవిధంగా ఒక్కొక్క డైరెక్టర్కి ఒక్కొక్క యూనిక్ స్టైల్ అయితే ఉంటుంది ఫిలిం మేకింగ్లో. సో ఒకళ్ళేమో యాక్షన్ అంటారు, ఒకళ్ళేమో రొమాన్స్ అంటారు, ఒకళ్ళేమో కామెడీ అంటారు, ఒకళ్ళేమో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అడ్వెంచర్ అంటారు, ఒకళ్ళేమో థ్రిల్లర్ అంటారు, ఒకళ్ళేమో హర్రర్ అంటారు, ఒకళ్ళేమో డిఫరెంట్ ఫిలిమ్స్ అంటారు.
ఎవరికి ఏ స్టైల్ ఉన్నా పర్వాలేదు. సినిమా అనేది ఎస్పెషల్గా తీసినప్పుడు, అదేవిధంగా కొంతమంది ప్రొడ్యూసర్లు లేదనుకుంటే ఒక ప్రొడ్యూసర్ ఇన్ని వేల కోట్లు బడ్జెట్ పెడుతున్నప్పుడు డెఫినెట్గా డైరెక్టర్ అనేవాళ్ళు లేదంటే రైటర్ అనేవాళ్ళు దగ్గర పెట్టుకొని అందరూ కూడా సినిమాని చాలా ఇంట్రెస్టింగ్గా తీయగలిగినప్పుడు ఆడియన్స్ డెఫినెట్గా మళ్ళీ 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 వచ్చే విధంగా వస్తారు, మళ్ళీ చూసే విధంగా ఉంటుంది. సో అలా ఆలోచించుకోవాలి. అంతేగాని నేను కాంట్రవర్సీగా నేనేం మాట్లాడట్లేదు. ఆయన ఉన్న మాటలకి నాకు సంబంధం కూడా లేదు. ఎందుకంటే ఆయన కూడా ఆలోచించుకోవాల్సింది ఒకటే, నేను ఏదో గొప్ప సినిమా తీసాను అది అందరూ చూసేయాలి, నేనే తీసింది కరెక్ట్ అని పొగడతలు చేయాలి అన్నట్టుగా ఉండకూడదు. ఎప్పుడు కూడా ఏ డైరెక్టర్ కానీ ఈ మాట వచ్చిందంటే, ఈ అహంకారం వచ్చిందంటే డెఫినెట్గా అతను ఫిలిమోగ్రఫీలో సక్సెస్ అవ్వడం అది మాత్రం కన్ఫర్మ్. ఒకప్పుడు డైరెక్టర్స్ మీకు చూసుకుంటే వాళ్ళందరూ కూడా కూర్చుని రాత్రి పగళ్ళు కూర్చుని క్రాఫ్ట్ని చెక్కుతూనే సినిమా అందంగా విజువల్స్ రూపంలో కానీ, పాటల రూపంలో కానీ, పెర్ఫార్మెన్స్ రూపంలో కానీ, లేదనుకుంటే ఏదైతే మిగతా క్లైమేట్స్ సిచ్యువేషన్ తగ్గట్టుగా సీన్స్ చేయడం కానీ, లేదనుకుంటే డైలాగ్స్ రాయటం కానీ, ఆ ఎమోషనల్ చేసే విధంగా కానీ, ఇంట్రెస్టింగ్గా కూర్చోబెట్టే విధంగా కానీ, యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, ఇవన్నీ అప్పటి నుంచి వరకు వచ్చినాయి అంటే డెఫినెట్గా వాళ్ళ హార్డ్ వర్క్, వాళ్ళ యొక్క కష్టం, దాన్ని బట్టి ఇప్పటి వరకు వాళ్ళు టాప్ స్టార్స్ అయ్యారు, టాప్ డైరెక్టర్స్ అయ్యారు. అంతా కూడా టాప్ లెవెల్లో సినిమా ఇండస్ట్రీ ఉంది. ఎస్పెషల్గా తెలుగు ఇండస్ట్రీ అనేది పీక్ లెవెల్లో ఉంది. అది ఓన్లీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న డైరెక్టర్స్ తీసుకెళ్ళబట్టే. సో ఇప్పుడున్న ప్రజెంట్ డైరెక్టర్స్ ఏంటంటే కంటెంట్ లేకపోవటం వల్ల బేసికల్గా ఇలాంటి కొన్ని మాటలు ఆవేశపూర్వకంగా అంటారు. బట్ అవన్నీ కూడా ఇలాంటి ఇంటర్వ్యూస్లో కానీ, అంటే పర్సనల్ ఒపీనియన్ అనేది ఎప్పుడూ కూడా ఇలాగా కాంట్రవర్సీ అయ్యేలాగా మాట్లాడకూడదు. బయట మీకు టాలెంట్ ఉంటే ఆ టాలెంట్ ఏంటో ఆ సినిమాలో చూపించాలి. అప్పుడే ఒక మంచి పేరు అనేది వస్తుంది. ఇలాంటి కాంట్రవర్సీలో ఇరుక్కోకుండా ఉండే అవకాశం అయితే ఉంటుంది. సో అది ఫ్రెండ్స్ ఓవరాల్గా. అదేవిధంగా వ్యూవర్స్ అయినా ఆడియన్స్ మీరు ఎవరు కూడా అనవసరంగా ఫీల్ అవ్వకండి. ఆడియన్స్ నేను కూడా సినిమా అంటే నాకు ఇష్టమే. సినిమాలు కూడా నాకు ఇంట్రెస్ట్ కలిగితేనే, కూర్చోగలిగితేనే, అది చూడగలిగితేనే చూస్తాను, నచ్చుద్ది, అదేవిధంగా ఫేవరెట్ మూవీ అవుతుంది. సో అదే మనందరం కూడా ఆడియన్స్ ఏంటంటే సినిమా నచ్చితే చూస్తాం, నచ్చకపోతే చూడం, అంత మించి ఇంకేం లేదు కదా. సినిమా నచ్చిందంటే పొగిడేస్తాం, అందరితో చెప్పుకుంటాం, ఫ్రెండ్స్ అందరితో, ఇంట్లో వాళ్ళు అందరితో మొత్తం సెలబ్రేషన్లా చేసుకుంటాం, అవునా కదా. అదేవిధంగా నచ్చకపోతే మాట్లాడడం అంతే, అంత మించి ఇంకేం లేదు. సర్లే మన హీరో ఇంకో సినిమాతో మళ్ళీ వస్తారులే ఇంకో సినిమాతో అలా అనుకుంటాం కాబట్టి. సో అదేవిధంగా ఉండాలి, అదేవిధంగా ఇండస్ట్రీ అనేది ఎలగాలి. అంతేగాని ఇలాంటి మాటలు అనేవి మాట్లాడటం వల్ల ఆడియన్స్ రేపు ఫ్యూచర్లో వాళ్ళకి మండితే సినిమాకి వెళ్ళటం కూడా మానేస్తారు. సో అలాంటి అవకాశం కూడా ఉంటుంది. అలా చేసుకుంటే నష్టపోయేది ఎవరో మీకు తెలుసు కదా. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా అప్డేట్ అయితే సినిమాకి సంబంధించి. మీకు నచ్చిన తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బాయ్.